శ్రీ ఆంజనేయం దోస్తులు, ఇది మేము షిరిడీకి వెళ్ళినప్పటి వీడియో అండి. మేము వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ దాటింది. వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాకపోతే మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలి, అవన్నీ మేము చాలా ప్లేసెస్ స్కిప్ చేసాము. ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉండడం కోసం నేను ఈ వీడియోని అప్లోడ్ చేద్దామని చేశానన్నమాట. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ అండి. చాలా డేస్ తర్వాత వెళ్ళాను నేను రైల్వే స్టేషన్కి. అసలు ఎంత డెవలప్ అయింది అంటే చాలా బాగుంది. ఎస్కలేటర్స్ కానీ చాలా అంటే చాలా డెవలప్ అయింది. బాగుంది. రైల్వే స్టేషన్ కూడా కొంచెం స్పేషియస్గా అయింది. అంతకుముందు ఇలా లేకుండే. నాకైతే హైదరాబాద్ రైల్వే స్టేషనా వరంగల్ అనే డౌట్ కూడా వచ్చింది. అలా ఉందన్నమాట. బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే మనం వెళ్ళిన ప్లేసెస్ దగ్గర ఈ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఇలాంటివి చూస్తేనే మనకు అక్కడ అన్నీ అనేది తెలిసిపోతాయన్నమాట. లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ కానీ ఎస్కలేటర్స్ అన్నీ చాలా నచ్చాయి నాకు. అసలు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్స్ చాలా అవుతున్నాయి. మొత్తానికి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6 కలా వెళ్ళామన్నమాట. 7కేమో ఉంది ట్రైన్. సో ఇది వరంగల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇదిగోండి మా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వస్తూ ఉంటే మేము లిఫ్ట్ అడుగుదామని ట్రై చేసాము. కామెడీగా లిఫ్ట్ అడిగి ట్రైన్కి వెళ్దాము అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా ఫన్నీ జోక్స్ వేసుకుంటూ స్టార్ట్ అయ్యాము. మొత్తానికి మా షిరిడి ట్రైన్ వచ్చేసింది. దీంట్లో మనది స్లీపర్ బెర్త్ అనమాట. హాయిగా నిద్రపోతూ వెళ్ళాము. చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. సారీ, నేను మార్నింగ్ అన్నాను కదా, ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ 6-7 కలా స్టార్ట్ అయ్యాము. 7కేమో స్టార్ట్ అయింది ట్రైన్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7 కలా రీచ్ అయ్యాము. అసలు నిజంగా 18 అవర్స్, 15 to 18 అవర్స్ పట్టింది. చాలా టైం పట్టింది, కానీ హ్యాపీగా వెళ్ళాం. నైట్ జర్నీ కొంచెం సేఫ్ కాదు కదా, భయం వేసింది, కానీ చాలా సేఫ్గా వెళ్ళాము. వెళ్ళే అప్పుడే కొంచెం టెన్షన్గా ఉండే, అంటే ఎవరు లేరు సరిగా, అంటే షిరిడి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. సో ట్రైన్లో జనాలు చాలా తక్కువ ఉండే. కొంచెం భయపడుతూనే ఉన్నాను నేనైతే. నైట్ అసలు సరిగ్గా నిద్ర కూడా పోలేదు నేను. ఎందుకంటే ఆడపిల్లలు కదా. మా హస్బెండ్ కూడా పాపం కాసేపు కూర్చొని చూస్తూ మెలకువగా ఉంటూ ఉన్నామన్నమాట. అలా నాకు నైట్ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. యాక్చువల్గా ఏమైందంటే ఒక వ్యక్తి ట్రైన్ నిజామాబాద్లో ఆగినప్పుడు నేను మెలకువగా ఉన్నాను. ఎందుకంటే మాది మ్యారేజ్ డే అనమాట. నెక్స్ట్ డే అంటే మా ట్రైన్లోనే మ్యారేజ్ డే స్టార్ట్ అయిపోతుంది 28th రోజున. సో మెలకువగా ఉందామని ఉన్నాను. నిజామాబాద్లో ట్రైన్ ఆగినప్పుడు ఒకసారి నేను బయటికి వెళ్ళి చూశాను. అంటే స్టేషన్ చూద్దామని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి స్టేషన్ చూశాను. చూసే టైంలో ఎవరో ఒక అతను ఇట్లా నాకు ఎదురుగా వస్తున్నాడు అనమాట. కింద ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్లోకి ఎక్కడానికి వస్తున్నాడు. నేను డోర్ వేసేసాను. డోర్ వేసిన తర్వాత తను డోర్ నెట్టుకొని వచ్చాడు. నేను భయమేసి దెబ్బ వచ్చేసి మా హస్బెండ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. తను పడుకున్నాడు, కానీ నేను యాక్చువల్గా కూర్చొని ఉన్నాను. కూర్చొని చూస్తూ ఉంటే ఒక 5-10 మినిట్స్లోనే టీసీ వచ్చారనమాట. టీసీ వచ్చి యాక్చువల్గా ట్రైన్ ఆగిన ప్రతి చోట టీసీ వాళ్ళు బయటకు వచ్చి చూస్తారట ఎవరైనా ఎక్కుతున్నారా ఏంటా అనేది. అంటే ఏమంటారు, దొంగతనంగా ఎక్కుతున్నారా అని చూస్తారనమాట. అలా చూసి తను వచ్చాడనమాట. వచ్చి అతన్ని కొప్పడి అతన్ని దించేశాడు. అంటే అతను జనరల్ బోగి అంట, జనరల్ బోగి వెళ్ళిపోమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. నేను ఆ టీసీకి థ్యాంక్ యూ చెప్పాను కూడా. ఎందుకంటే అసలు నిజంగా భయం వేసింది. ఆ టైంలో వేరే వాళ్ళు ఎక్కడము, అంటే ఆల్రెడీ రిజర్వేషన్ కదా మనది, రిజర్వేషన్లో వేరే వాళ్ళు రాకూడదు కదా. అలా ఎక్కేసరికి కొంచెం భయం వేసింది. టీసీ అతను వచ్చి బెదిరించేసరికి ఆయనకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాను. నిజంగా అసలు రైల్వే డిపార్ట్మెంట్కి ఈ విధంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. చాలా మంచి ఎంప్లాయీస్ అనమాట. అంత నైట్లో కూడా వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. మార్నింగ్ మేము నాగర్సోల్లో దిగాము ట్రైన్. అక్కడ నుంచి షిరిడీకి ఒక 1-1.5 అవర్ ఉంటుంది. షిరిడీలో కూడా దిగొచ్చు, అంటే మా ట్రైన్ మాత్రం నాగర్సోల్ వరకే ఉందన్నమాట. నాగర్సోల్లో దిగి ఒక చిన్న వెహికల్ మాట్లాడుకొని, ఆ వెహికల్లో ఎట్లా అంటే
పర్ హెడ్ 150 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. 1.5 జర్నీ ఉంటుంది. మనం షిరిడీకి రీచ్ అయిపోవచ్చు. వాళ్ళే హోటల్ ఏమైనా కావాలి అంటే వాళ్ళే చూపిస్తారు అడ్రస్లు. సో వాళ్ళతోనే మాట్లాడుకొని వచ్చేసాము. దారి పొడుగున అన్ని ఇల్లులు ఎలా ఉన్నాయి అంటే డబ్బా షేప్లో కానీ లేదంటే త్రిభుజాకారంలో అలా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మనలాగా లేవు ఇల్లులు. ప్రతి ఒక్కరికి అది బిల్డింగ్ కానీ పెంకుటిల్లు కానీ గుడిసె కానీ ఏదైనా బాక్స్ షేప్లోనే ఉన్నాయి. పైన త్రిభుజాకారంలో ఒక షేప్ లాగా ఉంది. మేము ట్రైన్ ఇక రీచ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలవగానే, అంటే మేము ఆల్రెడీ చూస్తున్నామన్నమాట. బుక్ మై ట్రైన్ అది ఉంటుంది కదా, యాప్లో చెక్ చేస్తున్నాము ఎంతసేపట్లో రీచ్ అవుతాము అని. అలా చెక్ చేస్తూనే ఇక ఇంకాసేపట్లో రీచ్ అవుతామనగానే బ్రష్ చేసాము. ఎందుకంటే దిగిన తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళే వరకు ఏం తినకుండా ఉండలేం కదా. ఇది మా హోటల్. ఆ వెహికల్ వాళ్ళే హోటల్ దగ్గరికి తీసుకొచ్చారు. హోటల్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. 1000 రూపీస్ తీసుకున్నారు 24 అవర్స్కి. యాక్చువల్గా చాలామంది లో కాస్ట్ ఉంటాయి 5 అని అన్నారు. ఎటు సైడ్ ఉంటాయో నాకైతే అర్థం కాలేదు. ఇది మా హోటల్ అండి. సాయి కన్నయ్య హోటల్, 1000 రూపీస్. ఇది మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఎక్కువ శివాజీ మహారాజ్ ఫొటోస్ ఉన్నాయి. శివాజీ మహారాజ్ని చాలామంది పూజిస్తున్నారు. నాకు చాలా నచ్చింది. హిందూ ఇక్కడ మనం దీన్ని మెన్షన్ చేయకూడదు. ఇది మా ఫైనల్ పిక్. షిరిడీకి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్ళాము. ఇది షిరిడి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఫోన్స్ అవన్నీ వాళ్ళకి అక్కడ కౌంటర్లో అప్పచెప్పేయాలి. ఎవరైనా దొంగతనంగా ఫోన్ తీసుకెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు మిషన్స్ ద్వారా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా చెకింగ్ మన దగ్గర అయితే నార్మల్ చెకింగ్ చేస్తారు. వీళ్ళు అలా కాదు. మనకి ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారు? మిషన్ ద్వారా. అంటే బ్యాగ్లో ఏమున్నా వాళ్ళకి ఐడెంటిఫై అయిపోతాయి అన్నమాట. అలా మిషన్ ద్వారా చెక్ చేసేస్తున్నారు. సో మీరు కూడా అసలు దొంగతనంగా కూడా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, దాచిపెట్టి తీసుకెళ్ళి అక్కడ పిక్స్ ఇద్దామని ట్రై చేస్తాము. మా హస్బెండ్ ముందే వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు కనుక ఫోన్ అక్కడికి తీసుకొస్తే వాళ్ళు నిన్ను దొరకబడితే నేను అక్కడే వదిలేసి వెళ్తా అని చెప్పేసి. అందుకే నేను ఇంకా ఫోన్ తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోవడమే మంచిదైంది. వాళ్ళు నా హ్యాండ్ బ్యాగ్ని మిషన్ ద్వారా చెక్ చేశారు. సో అందులో ఏం లేదు కాబట్టి బతికిపోయా. షిరిడి దర్శనం తర్వాత ఇది మసాజ్ సెంటర్ ఏం కాదు, అది షిరిడి ఆశ్రమం అని చెప్పేసి అక్కడ ఒక ఆశ్రమం కాదు అది, కాకపోతే షిరిడి ఆశ్రమం అని పెట్టారు. అందులో చాలా సాయి ఫొటోస్ కానీ పెయింటింగ్స్ కానీ విగ్రహాలు కానీ చాలా ఉన్నాయి. సాయి జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. జస్ట్ అదంటే ప్రైవేట్దే, అది వాళ్ళ టెంపుల్ వాళ్ళకి సంబంధించింది కాదు. కాకపోతే చూడదగ్గ ప్రదేశం అన్నమాట. ఇవన్నీ సిలికాన్ బొమ్మలు అంటారు కదా, అలా చాలా ఉన్నాయి. 450 రూపీస్ పర్ టికెట్ అంట. కాకపోతే మేము వెళ్ళలేదు, ఎందుకంటే మేము దర్శనం తర్వాత మేము ముగ్గురమే బయటకు వచ్చామన్నమాట. పిల్లలు నేను మాత్రమే బయటకు వచ్చాము, ముగ్గురం వెళ్ళలేము కదా. ఇవి ఫొటోస్. ఇది చూడండి, ఐరన్ చేస్తున్నాడు గ్యాస్తో. మన ఇంట్లో వంట చేసుకునే వంట గ్యాస్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నారు. మొత్తం ఖద్దరు దుస్తులే వాడుతున్నారు అక్కడ. ఖద్దరు దుస్తుల్ని ఆ గ్యాస్తో అతను చేస్తుంటే ఎంత సాఫ్ట్ అయిపోతున్నాయో అవి. చాలా ముడతలున్న బట్టలు కూడా చాలా ఈజీగా స్మూత్ అయిపోతున్నాయి. ఇది షిరిడీలోని ఇంకో చిన్న టెంపుల్. మేము అలా బై వాక్ వెళ్తూ కొన్ని షూట్ చేశాను నేను. ఇంకా చెప్పాను కదా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పేసి. అదేంటంటే మీరు ఎప్పుడు కానీ షిరిడీకి వెళ్ళినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. అంటే ఎక్కడ టికెట్స్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి లైన్లో వెళ్ళాలి, అలా. మాకైతే 6-7 నెంబర్స్ నుంచి వెళ్ళాం మేము. అక్కడ నెంబర్స్ ఉన్నాయన్నమాట, గేట్ నెంబర్స్. ఆ గేట్ నెంబర్స్ ద్వారా వెళ్ళాలి. సో కేర్ఫుల్గా తెలుసుకొని వెళ్ళండి. లోపల మాత్రం చాలా తిరగడం ఉంది, చాలా లైన్స్ ఉన్నాయి. ఏదైనా ఫుడ్ తీసుకున్నాకనే వెళ్ళండి, నార్మల్గా వెళ్ళకండి. సేమ్ ఇలానే అరుణాచలంలో కూడా చాలా లైన్ ఉంటుందట, అలా ఉంది. చాలా లైన్ అంటే చాలా లైన్. మనం యాదగిరి, ఇప్పుడు న్యూ యాదగిరిలో లైన్స్ ఎలా ఉంటాయి, ఆ లైన్స్కి ఒక 10 టైమ్స్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. అంత ఎందుకు తిప్పారో నాకైతే అర్థం కాలేదు. ఇది మా నైట్ డిన్నర్ అండి. ఫుడ్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రాపర్గా తీసుకోవాలి. లేదు అంటే అక్కడ మా చిన్న పాపకి చాలా హెల్త్ కొంచెం సెట్ అవ్వలేదు. ఎందుకంటే తనని ఏమైనా తినమంటే ఏం తినలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లైన్లలో నిల్చొని పాపకి బాగా సిక్ అయిపోయింది. అయినా ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మెల్లగా తీసుకెళ్ళాము లోపలికి.
కానీ సాయినాథుని దర్శనం తర్వాత ఇంత లైన్ స్ట్రెస్ అంతా ఒకే క్షణంలో మటుమాయమైపోయింది నాకైతే. ఇంకా అక్కడ ఎలా అంటే పాలు ఛాయ్ రెండు ఫ్రీయే అనమాట. కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసే వాళ్ళకి పాలు కానీ టీ కానీ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి బిస్కెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది. మళ్ళీ 12 అలా వెళ్ళకండి. ఆరది టైం కూడా చెక్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే టైం వేస్ట్, అక్కడ కూర్చోవడం టైం వేస్ట్. సో ఆరతి టైంలో ఎక్కడ ఏ టైమో చూసుకొని కనుక్కొని వెళ్ళండి. ఏదైనా పక్కా ఇన్ఫర్మేషన్ తోటి అక్కడ వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడడం కష్టం. ఇది నెక్స్ట్ డే మేము శని సింగారం వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఇది వచ్చేసి త్రయంబకం వెళ్ళామన్నమాట. నేను మెయిన్గా శివయ్యని చూడడం కోసమని నాసిక్కి ఇంట్రెస్ట్ చూపించాను. యాక్చువల్గా మీకు టైం ఉంటే మాత్రం శని సింగారం ఇవి ఒక సైడ్ ఉంటాయి, అవి ఒక ప్యాకేజ్. ఈ నాసిక్ త్రయంబకం ఇది ఒక ప్యాకేజ్ అనమాట. ఈ నాసిక్ త్రయంబకంలో మీకు పంచవటి, త్రయంబకేశ్వరు, ఇంకా చిన్న చిన్న కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అవి చూపిస్తారు. అటు మనం శని సింగారం సైడ్ వెళ్ళామనుకోండి, శని సింగారం వైపు మనకి ఎల్లోరా క్లేవ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవి ఇవి రెండు స్కిప్ చేయకుండా రెండు చూడడానికి ట్రై చేయండి. టైం చూసుకొని వెళ్ళండి. మాకు 1 డేనే ఉండే, సో 1 డేలో పాసిబుల్ అవ్వలేదు. ఆ కనిపిస్తున్న కొండ ఉంది కదా, అది మొత్తం వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ అంట, ఫుల్ ఆఫ్ వాటర్ ఫాల్స్. యాక్చువల్గా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఎంత బాగుంది ప్లేస్. కాకపోతే ఇప్పుడు వాటర్ ఏం లేక అలా కనిపిస్తుంది. ఆ వాటర్ కూడా చిన్న దారిలాగా కనిపిస్తుంది, మనకు వీడియోలో అంత క్లియర్గా లేదు. అసలు వర్షాకాలంలో ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఎంత బాగుందో అసలు. ఆ కొండ నార్మల్గా చూడడానికి చాలా అందంగా ఉంది, ఇంకా వాటర్ ఫాల్స్తో ఇంకెంత అందంగా ఉంటుందో నిజంగా. మనకి చూడడానికి కనిపిస్తుంది వాటర్ దారిలాగా, కానీ వీడియోలో అంత క్లియర్గా లేదు. అతనే చెప్పాడు వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళమని. నేను అడిగాను, దారిలోనే కదా తీసుకెళ్ళండి అంటే, లేదమ్మా ఇలా ఉంటుంది అని చెప్పారు. అక్కడ వాళ్ళెవరికి తెలుగు రాదండి, హిందీ కంపల్సరీ వచ్చి ఉండాలి. తెలుగు వాళ్ళు అసలు ఒక్కరు కూడా టచ్ అవ్వలేదు నాకైతే. అందరూ మ్యాక్సిమం హిందీ, ఇంగ్లీష్ కూడా సరిగా రాదు వాళ్ళకి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ, హిందీ అయితే కంపల్సరీ. మనము ఎవరైనా ఒక గైడ్ లాగైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. హిందీ రాదు అనుకుంటే, హిందీ వస్తే మాత్రం ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. ఇంకా అసలు సాయి దగ్గర 2 రూపీస్ చాయ్ అని, టిఫిన్ తక్కువ కాస్ట్ అని చాలామంది చెప్పారు. నాకు అవేవి టచ్ అవ్వలేదు, ఎందుకంటే మాకున్న 1 డేలోనే మేము ఇవన్నీ చూసుకోవడం ఇబ్బంది అయ్యి అసలు ఎటు వెళ్ళలేదు అనుకుంటున్నా. చెప్పారు చాలా తక్కువ ఉంటుందని. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ నేను వెళ్ళి అన్నీ చూద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మహారాష్ట్రలో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మిస్ చేయకుండా వెళ్తాను. నాకు నేను చేసుకుంటున్న ప్రామిస్ అది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 డేస్ కంపల్సరీ షిరిడీలోనే స్పెండ్ చేసి అన్ని ఊర్లు తిరిగి రావాలనేది అనుకుంటున్నాను. ఈసారి టైం లేక ఎక్కడికి వెళ్ళలేదు. చూడండి ఎంత బాగున్నాయి టెంపుల్స్ అన్నీ ఇదేలాగా ఉన్నాయి. ఇక్కడ మనలాగా గోపురాలు లేకుండా ఇలా ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్ ప్రదేశం. కొంచెం ఏమంటారు అంటే వెనుకబడినట్టుగానే ఉన్నట్టుంది, అంత మనలాగా అయితే అంత లేదు. మామూలుగా అయితే ఇక అక్కడ వాళ్ళంతా షిరిడీ సంబంధించిన జాబ్స్ చేసుకుంటూ, ఏవైనా సేల్స్ చేసుకుంటూ అలానే ఉన్నారు. వ్యవసాయం ఎక్కువ ఉంది, కంకి ఎక్కువ పండిస్తున్నారు వాళ్ళు. ఇది నాసిక్ త్రయంబకేశ్వరం. చూడండి చాలా పురాతనమైన ప్రదేశం. ఈ ఫ్లవర్స్ అనేవి దేవుడికి సమర్పించమని ఇచ్చారు వాళ్ళు. ఇంకో విషయం, షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు రోజ్ ఫ్లవర్స్ అవి ఇవి అమ్ముతారు. అవి లోపలికి తీసుకెళ్ళకూడదు అని వేరే వీడియోస్లో చెప్పారు, కానీ తీసుకెళ్ళొచ్చండి. తీసుకెళ్తే వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు. దేవుడు మరీ దగ్గర పెట్టకపోయినా కొంచెం దూరంలో అయినా పెడుతున్నారు. అది పర్మిషన్ లేదు అని అయితే వేరే వీడియోలో విన్నాను, కానీ లేదు, తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళండి మీరు హ్యాపీగా. ఇది త్రయంబకేశ్వరంలోని శివాలయం. చూడండి లింగం ఇంతకుముందు వీడియోలో చూపించారు కదా. ఇక్కడ ఈ టెంపుల్స్లో బెస్ట్ ఏంటంటే ప్రతిదీ స్క్రీన్లో కనిపిస్తుంది మనకి. గర్భగుడిలో జరిగేదంతా స్క్రీన్స్ పెట్టి ప్రతి గుడిలో, షిరిడిలో కూడా సేమ్ అలానే గర్భగుడిలో జరిగేదంతా స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నాసిక్లో కూడా సేమ్ గర్భగుడిలో జరిగేదంతా మనకు స్క్రీన్స్లో కనిపిస్తుంది అనమాట. మనం లైన్లో వెయిట్ చేస్తూ కూడా శివ స్మరణ, సాయి స్మరణ చేసుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళని చూస్తూ. ఇది లోపల టెంపుల్. ఈ నాసిక్లో మాత్రం ఫోన్ అలో లేదు అని అయితే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, జస్ట్ బోర్డ్స్ అయితే పెట్టారు, కాకపోతే మనం తీసుకెళ్ళొచ్చు ఫోన్స్.
సో నేను ఇదంతా షూట్ చేశాను. ఆ మధ్యలో కూడా ఏవో పూజలు చేస్తున్నారు అందరూ. చాలా అంటే చాలా నచ్చింది నాకు. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పురాతన ఆలయం కదా, అందుకని ఆ శిల్పాలు కానీ అవన్నీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకో విషయం ఏంటంటే నాసిక్లో వాష్రూమ్స్ అంత ప్రాపర్గా లేవు. సో చూసుకొని వెళ్ళండి, వెళ్ళేవాళ్ళు కేర్ఫుల్గా. ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు అండ్ ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చూసుకొని వెళ్ళండి. చూడండి శివలింగం అనేది అసలు కనిపించట్లేదు. దాంట్లో 3 ఉంటాయంట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారాల్లాగా. వాటిని శివలింగం లాగా చూపిస్తారు. దాంట్లోంచి వాటర్ తీస్తున్నారు. ఆ వాటర్ మా పైన చల్లుతారేమో అనుకున్నాను, ఏం చల్లలేదు. ఇది కూడా నేను ఇంకొక వీడియో పెడతాను, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నాసిక్ గురించి. అక్కడ మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా. నాకు అవి చూడండి 3 కనిపిస్తున్నాయి. విష్ణు, ఇదేమో అమ్మవారి టెంపుల్, సరస్వతి అమ్మవారి టెంపుల్ అంట, చిన్న టెంపుల్. రుద్రాక్షలు ఇవన్నీ నేను స్పీడ్గా తీసాను అనమాట. ఏమైనా కొనుక్కుందామన్నా టైం లేకుండా, వెహికల్ ఆగట్లేదు. ఇవి నీటిలో నానబెట్టారు రుద్రాక్షలు. పచ్చి రుద్రాక్షలు కూడా తీసుకొచ్చి అక్కడ ఎండపెట్టి కూడా చేస్తున్నారు. ఇది మళ్ళీ రిటర్న్ అయ్యాము పంచవటి రాముడి ప్లేస్ అనమాట. అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. ఇది నాసిక్ది టెంపుల్. మధ్యలో వీడియోస్ అటు ఇటు అప్లోడ్ అయ్యాయి, కొంచెం క్షమించండి. ఇది నాసిక్లో బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ షూట్ చేశాను, చిన్న చిన్న టెంపుల్స్. పక్కన గోదావరి నది ఉంది, అదొక బ్రిడ్జ్ లాగా ఉంది. గోదావరి నది టెంపుల్ కానుకొనే ప్రవహిస్తుంది. చెట్టు చూడండి ఎంత పాత చెట్టు అది. గుడి కూడా మొత్తం మనకి తెలిసిపోతుంది ఎంత పురాతనమైంది అనేది. ఇప్పుడు చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి, కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు కొంచెం. మాకైతే నిజంగా అసలు నిన్న శనిసింగారం వెళ్ళలేని ఒక ఫీల్ ఈ టెంపుల్ చూసిన తర్వాత పోయిందనమాట. అటు వెళ్ళలేని చాలా ఫీల్ అయ్యాను, కానీ ఈ టెంపుల్ చాలా బాగుంది. సో కొంచెం నేను అటు వెళ్ళకపోయినా ఇటైనా వెళ్ళగలిగానని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మాకు అదే రోజు ఈవినింగ్ 5 o'clockకే ట్రైన్ ఉంది. మేము అటు ఇటు వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఓన్లీ 1 సైడే వెళ్ళాము. అటు ఇటు 2 కవర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి అన్నీ కవర్ చేసుకొని వస్తే బాగుండేది. మాకు ట్రైన్ టికెట్స్ మళ్ళీ ఒక 3-4 days తర్వాత ఉన్నాయని చెప్పేసి 1 dayకే బుక్ చేసేసుకొని వచ్చాము. ఇది త్రయంబకేశ్వర్ నాసిక్లోని టెంపులే, నందీశ్వరుడు. చాలా ఫ్రీగా ఉంది, ఎందుకంటే మేము జనరల్గా వెళ్ళకుండా స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్ వల్ల కొంచెం బెస్ట్ అయిందనమాట. చాలా మంచిగా డెకరేషన్ చేశారు. మొత్తం అసలు మన సైడ్ వాళ్ళు ఎవరు లేరు, ఆంధ్ర తెలంగాణ అసలు చాలా తక్కువ, అసలు తక్కువ కూడా కాదు, అసలు ఎవరు కనిపించలేదు నాకైతే. మొత్తం మహారాష్ట్ర వాళ్ళు, మొత్తం వేరే కంప్లీట్ వేరే లాంగ్వేజెస్. వాళ్ళతో మనం మాట్లాడలేం కదా. చాలా పాష్గా వచ్చారు. నేనేమో మా పిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్దాము అని చెప్పేసి నేను పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మోడర్న్గా వెస్ట్రన్లో వచ్చారు. మరీ అన్కంఫర్టబుల్గా రాలేదు, బాగానే ఉన్నారు. కాకపోతే ఇక మా పిల్లలు నన్ను ఇక వేసేసుకున్నారనమాట. నువ్వు ట్రెడిషనల్ అని చెప్పి మమ్మల్ని డ్రెస్లు పాయింట్ షర్ట్ వేసుకోనియలేదు, ఇప్పుడు అందరు చూడు ఎలా వేసుకున్నారు అని. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి నచ్చిన మన పద్ధతిలో వెళ్ళాలనేది నా రూల్ అనమాట. ఎవరో ఎలానో తయారయ్యారని మనం తయారవ్వకూడదు కదా. మనము మన కంఫర్ట్ జోన్ ముఖ్యం. మన మన మార్క్ అనేది మనం చూపించుకోవాలి ఎక్కడైనా. అంటే మనం ఇలానే ఉంటాము అనేదే ఉండాలి. ఎవరోలాగా రెడీ అవ్వడం నాకు నచ్చదు. క్యాజువల్గా మనం డైలీ అయితే అలా రెడీ అవ్వం కదా, అందుకోసమని నేను ట్రెడిషనల్గానే వెళ్దామన్నాను, ట్రెడిషనల్గానే వెళ్ళాను. పిల్లలు కూడా నా మాట వింటారు, కాకపోతే ఏదో ఒక డైలాగ్ అలా వేయాలి కదా అన్నట్టుగా వేస్తారనమాట. ఇది పంచవటికి వెళ్ళిన తర్వాత గోదావరి నది అనమాట. అక్కడ మనం దీపాలు వదలాలని చెప్పేసి వాళ్ళు అక్కడ అంటే సరే చేద్దాము అని చెప్పేసి చేసాము. ఎక్కడికి వెళ్ళినా మనం పర్టికులర్ అదే రోజు దీపాలు వదలాలి అది ఇది అని అంటే మనకు కుదరదు కదా. అందుకోసమని మనం ఎప్పుడు వెళ్తే అదే మంచి రోజు అనుకొని మనం చేసేయాలి. ఇది గోదావరి నది దగ్గరే పూజలు చేస్తున్నారు వాళ్ళంతా. నేనైతే ఎప్పుడైనా పర్టికులర్ డే అంటే పండగ పర్వదినాలనే వెళ్ళాలి గుడికి అనేది
నేను యాక్సెప్ట్ చేసుకోలేను. ఎందుకంటే ఆ జనాలలో మనం అసలు దర్శనం కూడా ప్రాపర్గా చేసుకోలేము. నార్మల్ టైంలో వెళ్తేనే మనకు దేవుడు దర్శనం అవుతుంది, మనం మంచిగా ప్రార్థించుకోగలము, ఒక 10 నిమిషాలైనా దేవుడిని చూడగలగాలి. హడావిడిగా నాకు వెళ్ళడం అస్సలు నచ్చదు. చూడండి ప్రతి చోట స్క్రీన్స్, ఆ స్క్రీన్స్తో మనకి అక్కడ ఏం జరుగుతుంది, లోపల ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. నాకు ఇది నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఎక్కువసేపు లోపల చూడలేము కదా, లైన్ ఉంటే వాళ్ళు వెంటనే పంపించేస్తూ ఉంటారు. ఇలా స్క్రీన్స్ వల్ల మనకి కాసేపు మనం లైన్లో ఉన్నంతసేపు ఆ దేవుడిని చూసే అదృష్టం కలుగుతుంది. అమ్మవారు చాలా బాగుంది ఈ టెంపుల్. అన్ని విగ్రహాలన్నీ ఒక ప్రాపర్ లైన్లో పెట్టారనమాట. అన్ని లైన్గా వెళ్తూ చూస్తూ ఉన్నాము. ఇది చాలా హైట్లో ఉండే, పైకి ఎక్కేసి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసాము. పంచవటి అన్నాను కదా, ఈ పంచవటి ప్లేస్లోనే మనకు ఆటోతో వెళ్ళాలి. ఆటో వాళ్ళు 600 అలా ఛార్జ్ చేస్తారు. నలుగురికి 600 ఛార్జ్ చేశారు. ఆటో అతనే, మన కార్లో కాకుండా ఆటో అతనే అన్ని ఆలయాలన్నిటికీ తీసుకెళ్ళి మెల్లమెల్లగా తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారు. ఎందుకంటే ఫోర్ వీలర్ అనేది వెళ్ళదంట, గల్లీలన్నీ చాలా చిన్నగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఆటో మాత్రమే వెళ్తుందని చెప్పేసి తీసుకెళ్లారు. ఇది రాములవారి గుడి. టోటల్ అన్నీ అక్కడ పంచవటిలో రాముడు సీత గుళ్ళే ఉన్నాయి. ఆంజనేయ స్వామి, రాముడు, సీత, లక్ష్మణుని టెంపుల్, ఇలా అన్నీ వీళ్ళకి సంబంధించినవే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా దగ్గర కొన్ని నడుచుకుంటూ వెళ్ళాలి, కొన్ని ఆటోలోనే వెళ్ళాలి. ఆటో అతనే అన్నీ చెప్తూ తీసుకెళ్తున్నాడు, ఇటు వెళ్ళిరండి అని చెప్పేసి. కాకపోతే మేము వెళ్ళిన ఆటో అతను ఏం చేశాడంటే మాతో పాటు వేరే వాళ్ళని కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. మమ్మల్ని ఒక టెంపుల్లో దించేసి అతను వేరే వాళ్ళని తీసుకొని ఇంకో టెంపుల్లో దించి అలా 2 సైడ్స్గా చేసేసుకున్నాడు. అలా కూడా చేస్తారేమో మనకు తెలియదు కదా. ఇది పంచవటి అంటే 5 చెట్లు అనమాట, 5 మర్రి చెట్లు. అక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు. వనవాసం చేశారు కదా ఆ టైంలో వాళ్ళది, రాముడు సీత వాళ్ళ ఇల్లు అది. ఈ టెంపుల్ మాత్రం మిస్ అయ్యాను నేను. లైన్ ఉంది కదా, ఆ లైన్లో వెయిట్ చేద్దామనేసరికి ఆటో అతను ఆగలేదు. సో నేను లైన్ స్కిప్ చేసేసి వచ్చేసాను. ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్లో వాళ్ళు వీడియో తీయకని చెప్పారు, కానీ నేను తీశాను. అందుకు ఐఎమ్ సో సారీ. ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అందరికీ ఇవ్వాలి అంటే కొన్ని తీయక తప్పదు. ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉన్నాడు. ఇది స్వయంభూగా వెలిసాడంట. ఈ వీడియో అలా రావడానికి కారణం వాళ్ళు తీయకంటే నేను తీయడం వల్ల. ఇది వేరే టెంపుల్, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ వీడియో తీస్తే ఏం అబ్జెక్షన్ చేయలేదు. చాలా ప్రశాంతంగా ఏవో ఆశ్రమాల లాగా ఉన్నాయన్నమాట అక్కడ మొత్తం. ఆశ్రమాలేమో ఇవి అన్నట్టుగా అనిపించింది నాకు. చాలా బాగున్నాయి, అంత రాజకోటలు ఆ లుక్లో కనిపిస్తున్నాయి. నాకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తెలుసా మీకు ఎవరికైనా? ఆ సీరియల్ గుర్తొచ్చింది. అక్కడ బిల్డింగ్స్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ అవన్నీ చూస్తుంటే సేమ్ అలానే ఉంది. చూడండి రాముడు సీత. ఇది శూర్పణఖ చెవులు ముక్కు కోసిన ప్లేస్ అనమాట. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోస్తాడు కదా ఆ ప్లేస్, ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ అంట. యాక్చువల్గా నేను ఇన్ని రోజులు మన భద్రాచలంలోనే ఇదంతా స్టోరీ జరిగింది అనుకున్నాను, కానీ కాదు అనమాట, నాసిక్లో. చూడండి రియలిస్టిక్గా ఉండడం కోసం సేమ్ యాజ్ టీజ్గా అక్కడ అలా కట్టి ఉంచారనమాట. లక్ష్మణుడు తన ముక్కు కోయేసే సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరించి పెట్టినట్టుగా పెట్టారు. అక్కడే లక్ష్మణుడి టెంపుల్ కూడా ఉంది. అక్కడ నుంచి ఇక మేము బయటికి వచ్చేసిన తర్వాత వేరే టెంపుల్కి తీసుకెళ్లారు. ఇది నిజంగా అది ఏమంటారు, బిర్లా టెంపుల్లా ఉంది. ఇది ఎగ్జాక్ట్గా బిర్లా టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉంది, పాలరాయితో కట్టి ఉంది. చాలా బాగుంది టెంపుల్. మొత్తానికైతే ఇవన్నీ చూసేసాము. చాలా ఎక్సైటింగ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా బాగున్నాయి. ఇందులో మొత్తము విగ్రహాలన్నిటినీ నీట్గా సర్ది పెట్టారనమాట. చూడండి రామలక్ష్మణులు, ఆంజనేయ స్వామి, సీతాదేవి వీళ్ళందరి విగ్రహాలతో పాటు పక్కన మొత్తం రామాయణం స్టోరీ కూడా విగ్రహాలతో క్రియేట్ చేసి పెట్టారు. ఈ ఒక్కొక్క రూమ్లో కూడా అన్ని దేవతా విగ్రహాలని పెట్టారనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ పాలరాతితో చేసినవే. చూడడానికి అసలు 2 కన్నులు చాలలేదు.
చాలా నచ్చింది నాకు ఈ టెంపుల్. ఇన్ని చూసినా ఇంత నచ్చినా ఒక చిన్న ఫీల్ అయితే ఉండేసింది శనిసింగారం వెళ్ళలేదని. కానీ ఈ టెంపుల్స్ అన్నీ నా భయాన్ని, నా బాధని పోగొట్టేలాగా చాలా అందంగా ఉన్నాయి. కంపల్సరీ 2 మిస్ అవ్వకుండా చూసి రండి ఎవ్వరు వెళ్ళినా. మేము మిస్ అయ్యామని నాకు చాలా ఫీల్ ఉండే, కాకపోతే టైం లేనప్పుడు ఏం చేయలేం కదా. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు, ఎంత నీట్గా అన్నీ గురునానక్వి, బుద్ధుడివి, ప్రతి ఒక్కరివి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందీ కూడా మనకు అసలు ఏమంటారు, ఆ హిందీ మనకు కొంచెం అర్థం అవ్వట్లేదు. నాకు హిందీ చదవడం వచ్చు, కానీ కొన్నిట్లో మీరు కూడా ఏ ఆలయాలని స్కిప్ చేయకుండా అన్నీ చూసి వచ్చేలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ముందుగానే. ఎందుకంటే మాకు ఇక్కడ ఏమేమి చూడాలి ఏంటంటే అనే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు, ఏం తెలియకుండానే వెళ్ళాం జీరో నాలెడ్జ్తో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అంటే అప్పుడు కానీ మాకు అర్థం కాలేదు ఎక్కడెక్కడికి ఎంత టైం పడుతుంది ఎంత ఏంటి అనేది. సో మనం ముందుగా ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళాలి. 2-3 డేస్ కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు అప్పుడు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఒక డే మొత్తం ఈ నాసిక్ త్రయంబకేశ్వరం సరిపోతుంది, నెక్స్ట్ డే మొత్తం మనకి శనిసింగారం అటు సైడ్ వెళ్ళడానికి ఉంటుంది టైం. లేదు 1 డేలోనే వెళ్ళొచ్చు అంటే 1 డేలో కూడా వెళ్ళి రావచ్చు. వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే 1 డేలో మనకి శనిసింగారం అండ్